అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో డే 16. ఇవాళ మనం ఇంగ్లీష్లో మనుషులని ఎలా వర్ణించాలో అంటే డిస్క్రైబ్ చేయాలో నేర్చుకుందాం. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే చాలా సింపుల్. ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్వభావం ఏంటి అని ఇంగ్లీష్లో చిన్న చిన్న వాక్యాలలో ఎలా చెప్పాలో మనం తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక వ్యక్తి బయటకు ఎలా కనిపిస్తున్నారో ఎలా చెప్పాలి అంటే వాళ్ళ లుక్ అనమాట. దీన్నే ఇంగ్లీష్లో అపియరెన్స్ అంటాం. ఇక్కడ ఈ వాక్యం చూడండి, హీ ఈజ్ టాల్. దీని అర్థం అతను పొడువుగా ఉన్నాడు అని. ఎవరైనా పొడువుగా ఉంటే మనం ఈ టాల్ అనే పదాన్ని వాడతాం. సింపుల్ కదా? అలాగే టాల్కి ఆపోజిట్ ఏంటి? షార్ట్. ఇప్పుడు ఈ వాక్యం చూడండి, షీ ఈజ్ షార్ట్ అంటే ఆమె పొట్టిగా ఉంది అనర్థం. ఇప్పుడు జుట్టు గురించి మాట్లాడదాం. ఈ వాక్యం గమనించండి, షీ హ్యాజ్ లాంగ్ హెయిర్ అంటే ఆమెకి పొడవాటి జుట్టు ఉంది. లాంగ్ హెయిర్. అదే పొట్టి జుట్టు గురించి చెప్పాలంటే చాలా ఈజీ. హీ హ్యాజ్ షార్ట్ హెయిర్ అంటే అతనికి పొట్టి జుట్టు ఉంది. చూసారా, లాంగ్ బదులు షార్ట్ వాడాం. ఓకే, ఇప్పుడు వయస్సు గురించి ఈ వాక్యం చూడండి, హీ ఈజ్ యంగ్ అంటే అతను చిన్నవాడు లేదా యువకుడు అని అర్థం వస్తుంది. దేనికి ఆపోజిట్ షీ ఈజ్ ఓల్డ్ అంటే ఆమె పెద్ద వయస్సులో ఉంది అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతాం. సరే, ఇప్పటిదాకా మనం బయటకు కనిపించే రూపం గురించి మాట్లాడుకున్నాం. మరి వాళ్ళ స్వభావం గురించి ఎలా చెప్పాలి? వాళ్ళ లోపలి గుణాల గురించి అన్నమాట. దీన్నే ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటాం. ఉదాహరణకి ఈ వాక్యం చూడండి, హీ ఈజ్ కైండ్ అంటే అతను చాలా దయగలవాడు అని. ఇతరుల పట్ల జాలి, ప్రేమ చూపించేవాళ్లని కైండ్ పర్సన్ అంటాం. ఇప్పుడు ఇది చూడండి, షీ ఈజ్ ఫ్రెండ్లీ అంటే ఏంటి? ఆమె అందరితోనూ కలివిడిగా, స్నేహంగా ఉంటుంది అని. చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు కదా అలాంటివాళ్లు. హీ ఈజ్ ఆనెస్ట్. దీని అర్థమేంటంటే అతను నిజాయితీపరుడు, ఎప్పుడూ నిజమే మాట్లాడతాడు, అబద్ధాలు చెప్పడు. అలాంటి వాళ్ళని ఆనెస్ట్ అంటాం. షీ ఈజ్ హెల్ప్ఫుల్ అంటే ఆమెకి సహాయం చేసే గుణముంది, ఎవరికైనా కష్టమొస్తే ముందుంటుంది. అలాంటి వాళ్ల గురించి చెప్పేటప్పుడు ఈ పదం వాడతాం. ఓకే, చాలా బావుంది. ఇప్పుడు మనం అపియరెన్స్ గురించి, పర్సనాలిటీ గురించి కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి ఒక పూర్తి వాక్యం ఎలా చెప్పాలో చూద్దాం. రెడీనా? ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. మొదటిది, మై ఫాదర్ ఇస్ టాల్ అండ్ కైండ్ అంటే మా నాన్న పొడువుగా ఉంటారు, ఇంకా దయగలవారు కూడా. రెండోది, మై మదర్ ఇస్ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ అంటే మా అమ్మ అందరితో స్నేహంగా ఉంటుంది, ఇంకా సహాయం కూడా చేస్తుంది. చివరిగా, మై టీచర్ ఇస్ స్ట్రిక్ట్ బట్ కేరింగ్. ఇక్కడ చూడండి, మా టీచర్ కఠినంగా ఉంటారు, కానీ ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ అండ్ అనేది రెండు మంచి గుణాలని కలపడానికి వాడాం. బట్ అనేది ఒకటి కఠినం, ఇంకొకటి ప్రేమ, ఇలాంటి వ్యతిరేక గుణాలని కలపడానికి వాడాం. గమనించారు కదా? సరే, ఇప్పుడు మీ వంతు. మీరే సొంతంగా వాక్యాలు చెప్పడానికి ట్రై చెయ్యాలి. తప్పులు పోతాయేమో అని అస్సలు భయపడొద్దు, ప్రయత్నించడమే ముఖ్యం. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ ఫ్రెండ్ అంటే మీ స్నేహితుడిని లేదా స్నేహితురాలిని మీరు ఎలా వర్ణిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఖాళీలలో మనం నేర్చుకున్న పదాలను పెట్టి చెప్పటానికి ప్రయత్నించండి. మై ఫ్రెండ్ ఈజ్ డాష్ అండ్ డాష్. మీకు కొంచెం టైం ఇస్తాను, ఆలోచించండి. ఓకే, చాలా బాగా ప్రయత్నించారు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు సహజంగా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని చాలా కామన్. అవేంటో చూసి వాటిని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, చాలామంది హీఈజ్ హ్యావింగ్ లాంగ్ హెయిర్ అంటారు. అది తప్పు. కరెక్ట్ ఏంటంటే హీ హ్యాజ్ లాంగ్ హెయిర్. గుర్తుపెట్టుకోండి, జుట్టు గురించి చెప్పేటప్పుడు ఎప్పుడూ హ్యాజ్ లేదా హ్యావ్ మాత్రమే వాడాలి. ఇంకొక తప్పు, షీ ఈజ్ కైండ్నెస్ అనడం. కైండ్నెస్ అంటే దయ, అది ఒక గుణం పేరు. మనం చెప్పాల్సింది షీ ఈజ్ కైండ్ అంటే ఆమె దయగలది అని. కైండ్ అనేది ఆ గుణాన్ని వర్ణించే పదం.
ఒక విషయం గుర్తుంచుకోండి, మనం మనుషుల గురించి వర్ణించటం నేర్చుకుంటే ఎవరితోనైనా సరే సంభాషణ మొదలుపెట్టటం, మాట్లాడటం చాలా తేలికైపోతుంది. అందుకే రోజూ కొంచెంసేపు ప్రాక్టీస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా, అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. సరేనా? మళ్ళీ அடுத்த లెసన్లో కలుద్దాం.